क्राइम अलर्ट, टाइम आज का, क्राइम आज का। రే కరణ్, కరణ్, అరే ఏంట్రా చాలా రోజులు అవుతుంది. అరే బిట్టు, దినేష్, అరే ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఈ మధ్య కనిపించట్లేదు. అరే ఏంట్రా పిలిచినా ఆపకుండా వెళ్ళిపోతున్నావు? అరే కనిపించట్లేదా? వెనకెవరు కూర్చున్నారో? బ్రేకులు లాంటివి ఉండవురా ఇప్పుడు. అయితే సరే కరణ్, నువ్వు నన్ను పెళ్లి కింద పిలవలేదురా? అరే అది ఏదో తొందరలో అలా ఏంట్రా అయిపోయిందిరా. వెన్ని? వదినా నమస్తే నమస్తే నమస్తే. వదినా, వీడు అసలు చెప్పలేదు. నేను మొత్తం చెప్తాను. మేము వీడి చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఆ, బిట్టు ఇంకా దినేష్. దినేష్. ఏంట్రా కరణ్, వదిన ఇంట్లో బాగా తింటూ తాగుతూ ఉంటుంది అనుకుంటా. బాగా భారీగా ఉంది. ఎలా పట్టావరా కరణ్? అరే కరణ్, నీకంటే బావికే కండలు ఎక్కువ ఉన్నాయి. నువ్వెందుకు జిమ్ చేస్తున్నా? అయితే ఓ పని చేయి, బాబీని అడుగు కండలు ఎలా పెంచాలో. రే తమాషాలు చేయకురా, మనోడు ఫీల్ అవుతాడు. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? సరే మరి నేను వెళ్తాను, నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. ఆగ్రా. అరే పెళ్లి పార్టీ ఇవ్వలేదురా రే. ఏమైంది? ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఇదంతా నీ వల్లే వినాల్సి వస్తుంది. నేనేం చేశాను? నా తప్పేముందండి? ఏంటి తప్పేంటా? నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. నేను వెళ్ళిన ప్రతి చోట ప్రతిసారి జనం నన్ను ఎగతాళి చేస్తున్నారు. అంతా నీ వల్లే. లాస్ట్ టైం నా కొలీగ్ పెళ్ళికి తీసుకెళ్ళాను, గుర్తుందా? గుర్తుందా? గుర్తుకొచ్చిందా? అక్కడ కూడా నన్ను అందరు ఎగతాళి చేస్తున్నారు, నువ్వింత లావుండడం వల్ల. నీతో ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా సిగ్గేస్తుంది నాకు. చాలా అయిపోయింది, ఇంకా నిన్ను భరించలేను. సీమా, ఓ సీమా, వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య, నన్ను పిలిచారు? ఈ రోజు నువ్వు నా రూమ్ క్లీన్ చేయలేదు కదా? లేదత్తయ్య, నేను శుభ్రం చేశాను. అవునా? మరి అదేంటి? నువ్వు వంగి మరి క్లీన్ చేయలేవు కదా? అరే ఇంత లావుగా ఉంటే ఇంకా వంగి ఏం శుభ్రం చేస్తావు? ఇంత భారీ శరీరంతో కొంచెం అటు ఇటు పని చేయి, కొంచెం పని చేస్తూ ఉండు. ఇలా మొద్దులాగా కూర్చో ఉంటే ఇంకా లావ్ అవుతూనే ఉంటావు. ఇలా లావ్ అవుతూ పోతుంటే ఏదో ఒక రోజు బెలూన్ లాగా పగిలిపోతావు. అత్తయ్య, నేను ఇప్పుడే క్లీన్ చేస్తాను. 5 నిమిషాల్లో శుభ్రం చేయి, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావు? అరే ఊపిరి ఆడట్లేదు నాకు. ఏదో ట్రక్కు కింద ఉన్నట్టు అనిపిస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాను నీ బరువైన శరీరాన్ని నా పైన వేయొద్దని? అరియో సీమా, టీ ఎప్పుడు వస్తుంది? తెస్తున్నా అత్తయ్య, ఒక్క సెకండ్. ఇదిగో తీసుకోండి. ఎప్పుడు చూడు లేటే. సీమా తల్లి, ఈరోజు నీకు ఇష్టమైన దేశీ నెయ్యితో చేసిన లడ్డూలు తీసుకొచ్చాను. షాప్లో అప్పుడే చేస్తున్నారు, నీకోసం తీసుకొచ్చాను. ఇదిగో తల్లి, తిను. థ్యాంక్ యూ మామయ్య. ఏం చేస్తున్నావు? అరే ఊపిరి ఆడట్లేదు నాకు.
ఏదో ట్రక్కు కింద ఉన్నట్టు అనిపిస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాను నీ బరువైన శరీరాన్ని నా పైన వేయొద్దని? గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఫ్రెష్గా బూందీ లడ్డు తీసుకొచ్చాను, తీసుకోమ్మా. వద్దు మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పొద్దు పొద్దున్నే స్వీట్ ఇంకా ఆయిల్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మీ కోడల్లాగే. అంటే నేను అలా అనట్లేదు. ఎందుకంటే నాకెవరైనా లావున్న వాళ్ళని చూస్తే చాలా భయమేస్తుంది. నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా. నా కోడలు చాలా తెలివైనది. అదే కదా, జాబు చేస్తావు, అలాగే నీ ఆరోగ్యం కూడా బాగా చూసుకుంటావు. లేకపోతే దీన్ని చూడు, పొద్దున లేవగానే తింటూనే ఉంటుంది. సిగ్గు శరం రెండూ లేవు. అరే ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, అలాగే తనని కూడా చూడు. తనని చూసి ఏదైనా నేర్చుకో. ఇంకా చాలా ఆపు గాయత్రి, ఉదయం నుండి తనేమి తినలేదు. అబ్బో, తన గురించి ఎంత దిగులు పడుతున్నావో. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నా గురించి దిగులు పడ్డావా? ఓహ్, వదిలేయండి అత్తయ్య. మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు కదా సీమ. అప్పుడు సీమ ఆరోగ్యానికి ఏమైనా ప్రాబ్లం వస్తే మామయ్య కదా సమాధానం చెప్పాలి. అవునా మామయ్య? అరే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దీన్ని? ఇవన్నీ పట్టించుకోకండి, ముందు టిఫిన్ తీసుకుందాం. ఇదిగో వినండి, మీ సార్కి కూడా లంచ్ పెట్టాను, ఇంకా కావాల్సిన అన్ని. ఒక్క నిమిషం మరిది గారు, ఆఫీస్కి వెళ్తున్నారా? అవును వదినా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, అయితే నేను ఈరోజు ఆఫీస్కి చాలా లేట్ అయ్యాను. దయచేసి నన్ను డ్రాప్ చేస్తారా? అరే ఇది కూడా మీరు నన్ను అడగాల. రండి, నేను డ్రాప్ చేస్తాను. బాయ్. వదినా సరిగా కూర్చోండి. ఇప్పుడెందుకు వదినా అని? ఇక్కడెవరున్నారు? సరే చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం బేబీ? అలారా దారికి. వావి భయ్య కోసం మిమ్మల్ని చూడడానికి వచ్చాను కదా, అప్పుడే మీరు నాకు నచ్చేశారు. ఇంకా మన ఇద్దరం మధ్య కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇద్దరం ఫిట్గా ఉండడానికి ఇష్టపడతాం. చాలు చాలు, ఇంకేమి సాకులు చెప్పకు. నీకెన్నిసార్లు చెప్పాను ఆమెను పెళ్లి చేసుకోవద్దని? ఇంకా నువ్వు అలానే చేస్తూ ఉంటే. నీకు మొత్తం తెలుసు కదా, నేను ఆ పెళ్ళి ఇష్టపడి చేసుకోలేదని. వాళ్ళ నాన్న మా నాన్నకి పాత ఫ్రెండ్, పైగా మా అమ్మ డబ్బు కోసం నన్ను ఇచ్చి పెళ్లి చేసేసింది. నాకు ఆ లావటమ్మాయి వద్దు, నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇంకా ఎక్కువ సాకులు చెప్పకు. చూడు, ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో కలవడమే అవ్వట్లేదు. నాకు చాలా కోపం వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నేను నీతోనే ఉంటాను. సరే ఇది చెప్పు. వివేక్ కెనడా నుంచి తిరిగి వస్తున్నాడు, అప్పుడు మనం ఏం చేద్దాం? వచ్చినప్పుడు చూద్దాంలే, నువ్వు రా. అబ్బా, సీమా, ఓ సీమా,
తొందరగా నా నొప్పులు తగ్గించే ఆయిల్ తీసుకురా. ఇవ్వు. లేదు, ఇవ్వండి, నేనే రాస్తాను. జాగ్రత్తగా రాయి. అరే, ఎంత గట్టిగా నొక్కావు నువ్వు. అరే, నా కాలు ఇరక్కొడతావా ఏంటి? నాకు అసలు అర్థమే కావడం లేదు మీ నాన్న నిన్నెందుకు కన్నాడో అని. కుస్తీ పట్టడానికా లేక ఇంకేమైనా చేయడానికా? గాయత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏవైనా నిజాలు చెప్తే అందరికీ చేదుగానే ఉంటాయి. సీమా, నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏం తెచ్చావు అక్క? నీకొక సర్ప్రైజ్. నాకోసమేనా? ఆ డ్రెస్ నీకోసమే. ట్రై చెయ్యి. అరే, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యదు. దీంతో తలనొప్పి వస్తుంది నాకు. అరే అత్తయ్య, అది కాదమ్మా, కాలు చాలా నొప్పిగా ఉంది. అత్తయ్య, ఆయిల్ మసాజ్ ఆపేయండి. రేపు మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, సరేనా? సరే. అరే సీమా, డ్రెస్ వేసుకోలేదా? అక్క, డ్రెస్ కొంచెం టైట్గా ఉంది. అరే, షాప్ అతను నాకేం చెప్పాడంటే ఈ డ్రెస్ సైజ్ అన్నిటికంటే పెద్ద డ్రెస్ సైజ్ అని. ఈ డ్రెస్ చిన్నది కాదు సీమా, నువ్వెంతలా ఉన్నావో చూసుకో. సరే, ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. రేపు నీకోసమని సూట్ మెటీరియల్ తెస్తాను. నీ సైజులో తయారు చేసుకుని వేసుకో, సరేనా? వదినా, దానికోసం రెడీమేడ్ డ్రెస్సులు ఎందుకు తెస్తున్నావు? ఒకసారి దాని బాడీ ఫిట్నెస్ చూడండి. కరణ్, నేను లావుగా ఉండడం వల్ల నీకు నచ్చట్లేదు కదా? నేనేమనుకుంటున్నా అంటే బరువు తగ్గడానికి నేను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నా. ఏంటి ఎక్సర్సైజ్? నువ్వా? ఆ వ్యాయామము ఆయుర్వేద చికిత్స చేసేదానివి కదా, ఏమైపోయింది? ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను, అలాగే దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. నన్ను రజనీ దీదీతో కంపేర్ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చూడండి, నేను కూడా రజనీ అక్క కంటే ఫిట్ అయ్యి చూపిస్తాను. కానీ రజనీ వదిన ముందు నువ్వు జీరో. నువ్వు కూడా జీరోనే, కానీ లావుగా ఉన్న జీరో. అత్తయ్య, మీరు గ్రీన్ టీ తాగట్లేదు, కానీ ఇలా ఎంతకాలం ఆకలితో ఉంటారు? మీరు ఇలా ఉంటే లో బీపీ వచ్చేస్తుంది. నేను ఒక పని చేస్తాను, మీకోసం ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను. వద్దులేమ్మా, ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడకు. అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఎవరైతే ఈ విషయం గురించి టెన్షన్ పడాలో తనైతే జిమ్లో ఉంది. బాగుంది. తన లావు గురించి మాట్లాడి మాట్లాడి మాటలతో చంపేశారు మీరు. ఇప్పుడు తను జిమ్కి వెళ్తుంది వెయిట్ తగ్గించుకోవడానికి. అది కూడా ప్రాబ్లం ఏందా ఇప్పుడు? చూడండి, తను తగ్గిద్దో తగ్గదో నాకు సంబంధం లేదు, కానీ రోజు ఇలా ఆకలితో ఉండి ఉండి నేనేదో ఒక రోజు పోయేలాగున్నాను. అర్థమవుతుందా? నీకేదో కారణం కావాలి కోడలతో గొడవ పట్టడానికి. ప్రశాంతంగా ఉండండి అత్తయ్య. జిమ్కి వెళ్ళడం కరెక్టే, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను కూడా వెళ్తాను, కానీ దాని అర్థం ఇంటి బాధ్యతలను మర్చిపోవాలని కాదు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత టిఫిన్ ప్యాక్ చేసి అప్పుడు వెళ్ళేదాన్ని. సరే, దాన్ని వదిలేయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ఓ గాడ్, అప్పుడే 8:30 అయిందా? అత్తయ్య, నాకు ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది, ఇంకా నేను ఆలస్యం చేయలేను. ప్లీజ్, నేను వెళ్తాను. అమ్మా రజనీ, టిఫిన్ అయితే చేసుకో అమ్మా. వద్దత్తయ్య, నాకు చాలా లేట్ అయింది. నేను ఆఫీస్కి వెళ్ళి ఏదైనా తింటాను. మీరు నా గురించి బాధపడకండి. బాయ్ అత్తయ్య. అది కాదు, వినమ్మా.
అత్తయ్య ఈ రోజు నాకు టిఫిన్ పెడతావా లేదా? అత్తయ్య ఒక్క 10 నిమిషాలు, నేను ఇప్పుడే స్నానం చేసి నేను టిఫిన్ చేస్తాను. ఎప్పుడైపోతుంది నీ 10 నిమిషాలు? అత్తయ్య టైం చూసావా నువ్వు? 9 అవుతుంది. నీ వల్లే పాపం రజని టిఫిన్ తినకుండానే ఆఫీస్కి వెళ్ళింది. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. నువ్వు ఈ పనులన్నీ తప్పించుకోవడానికి జిమ్కి వెళ్తున్నావు నువ్వు. అలా ఏం లేదు అత్తయ్య. అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తాను నేను. అర్థం కావడం లేదు ఈ పిల్ల వల్ల ఇంకెన్ని రోజులు నేను ఆకలితో ఉండాలో. ఇప్పుడు ఇదేం చేసావు? ఇప్పుడు దీన్ని నేను తినాలా? అత్తయ్య ఈ రోజుకి నన్ను క్షమించండి. రేపటి నుంచి అన్ని మంచిగా చేస్తాను. చూడు, నువ్వు జిమ్కి వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నాకు సంబంధం లేదు. నువ్వు టైంకి మాత్రం నాకు టిఫిన్ భోజనం పెట్టాలి. అర్థమవుతుందా? అలాగే అత్తయ్య. అస్సలు అర్థం కావడం లేదు ఎలాంటి కోడలు వచ్చిందో. అన్నీ నేనే భరించాల్సి వస్తుంది. అరే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ కోడలు చందమామలాగా అందంగా ఉంటుంది. ఇంకా నా కోడలు ఫర్నిచర్ అంటే ఫర్నిచర్, అది కూడా చాలా లావుగా. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సింహ తల్లి, హా మామయ్య. నువ్వు నీకోసం టీ చేసుకోలేదా? లేదు మామయ్య, నేను నా కోసం గ్రీన్ టీ చేసుకున్నాను. ఈ రోజు నుంచి నేను పాలతో చేసే టీ తాగడం మానేశాను. అలానా? ఇప్పుడు టిఫిన్ తయారు చేయడానికి ఇంకెంతసేపు పడుతుంది నీకు? లేదత్తయ్య, నేను టిఫిన్ తయారు చేసేసాను. మీరు చెప్తే మీకు పెట్టేస్తాను. టైం అంతా టిఫిన్ చేయడానికే వేస్ట్ చేసింటావు. ఇంకా ఇల్లెప్పుడు ఊడుస్తావు? ఇంకా ఇల్లెప్పుడు తుడుస్తావు ఏంటి? లేదు అత్తయ్య, మీరు లేవక ముందు అవన్నీ నేను చేసేసాను. బట్టలు కూడా ఉతికేశాను. మీకు ఇంకేమైనా కావాలా? ఇప్పుడు నా నెత్తి మీదకి ఎక్కి డాన్స్ చేస్తావా? ఇంకా వెళ్ళి ఇక్కడి నుంచి నన్ను ప్రశాంతంగా టీ అన్న తాగనివ్వు. చాలా తొందరగా పనిచేయడం నేర్చుకుంది. ఇలా చేస్తే ఫిట్గా అయిపోతుంది. మనం ఏదో ఒకటి చేయాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. అరే సీమా, ఎక్కడున్నావు? బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఎప్పుడు ఆరేస్తావు? వస్తున్నా అత్తయ్య.
సీమ తల్లి కింద చూసుకోమ్మా. మెట్ల మీద నూనెంది, జారి కింద పడిపోతే? ఇప్పటి వరకు ఇక్కడ ఏం లేదు. ఎలా వచ్చిందో నేను చూడలేదేమో. నేను ఇప్పుడే శుభ్రం చేసేస్తాను. సరే. ఒక్క నెలలో 2 కేజీలే తగ్గాను. రజనీ అక్కలాగా అవ్వాలంటే ఇంకా 1 సంవత్సరం కంటే ఎక్కువ పడుతుంది. ఇలా కాదు, ఎక్సర్సైజ్ వల్ల తగ్గేలాగా లేదు. ఇప్పుడు డైటింగ్ కూడా చేయాలి. ఈరోజు నుంచి డైటింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. అత్తయ్య, మీకు ఇంకేమైనా కావాలా? వద్దొద్దు, నాది అయిపోయింది. సీమ, మేము తినటం అయిపోయింది, ఇక నువ్వు కూడా తిను. లేదు మామయ్య, ఈరోజు నుంచి నేను డైటింగ్ కూడా స్టార్ట్ చేశాను. నువ్వా? డైటింగా? అరే, నువ్వు తలుచుకుంటే ఇంట్లో ఉన్న రేషన్ అంతా నువ్వే మొత్తం తినేస్తావు. అంతే కదండి? కరెక్ట్గానే చెప్పానా? అయినా మాకు తెలియకుండా లడ్డు, పేడ, స్వీట్స్ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటారు కదా. మీ గారాల కోడలు కదా, కాదా? అరే నువ్వు ఎప్పటి నుంచి ఈ డైటింగ్ భూతం పట్టింది నీకు? హా? అమ్మ, నేను చెప్తాను విషయం ఏంటో. నిజానికి ఆమె రజనీ వదినలాగా మారాలనుకుంటుంది. అందుకే ఈ డైటింగ్లు తెల్లబడడం. అరే, నువ్వు 7 జన్మలెత్తినా నువ్వు రజనీలాగా ఎప్పటికీ కాలేవు. నాకు అర్థం కావడం లేదు, ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకాలన్నీ మనం భరించాలి? ఇంకా చాలు చాలు, నా కడుపు అయితే నిండిపోయింది. కరణ్, ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? ఆ లావు అమ్మాయి వల్ల ఇంకా ఎన్ని రోజులు రహస్యంగా కలుసుకోవాలి? నేను ఈ విషయాన్ని అస్సలు భరించలేను. నా ప్లేస్లో ఇంకెవరిని ఊహించలేను. ఆ లావు అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి. రజనీ, నువ్వేమనుకుంటున్నావో నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ ఏం చేయగలను? ఆ లావు అమ్మాయిని నా దారి నుంచి అడ్డు తొలగించాలి. చాలా తినాలనిపిస్తుంది, బాగా ఆకలిగా కూడా ఉంది. కానీ వద్దు, నేను తినను. నేను బరువు తగ్గాలి.
దానికోసం నేనేం చేయాలన్నా చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో, ఇదా నీ డైటింగ్? అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ అమ్మాయి ఒక్క చపాతీతో ఇంకా ఎలా బ్రతుకుందని. హా, మాకు తెలియకుండా ఇవన్నీ తింటూనే ఉన్నావు అన్నమాట. లేదత్తయ్య, నేనేది తినడం లేదు. కానీ అవునా? అయితే చేతిలో సమోసా తీసుకొని అది ఎంత బరువుందా అని చూస్తున్నావా? నీకంటే తక్కువే ఉంటుందిలే. ఒక త్రాసు తీసుకొని అందులో నిన్నొక వైపు ఏనుగుని ఒక వైపు కూర్చోపెట్టుకుంటే అప్పుడు కూడా నువ్వు కూర్చున్న వైపే బరువు ఎక్కువ ఉంటుంది. అరే అత్తయ్య, వదిలేయండి. తనకి సమోసా ఇంకా జిలేబీ తినాలనుంది, తిననివ్వండి. సరే తిననివ్వండి. ఆమెను ఎవరు ఆపుతున్నారు? కానీ బరువు తగ్గుతున్నట్టు నటిస్తుంది, అది తగ్గించుకోమనండి. అరే కరణ్, తను తినలేదని చెప్తుంది కదా. మీ అందరి కోసం తను బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంది. ఇదంతా మీకు కనిపించట్లేదా? తను ఇలాగే తినకుండా చనిపోతే అప్పుడు మీకు మనశ్శాంతిగా ఉంటుందా? సీమ తల్లి, సీమ. వెళ్ళు వెళ్ళు, పోయి దాన్ని యమునా నదిలో ముంచు. అయినా దాని వల్ల సమాజంలో మా పరువు అంతా పోయింది. ఎంత లావుగా ఉందో. కోపం తెచ్చుకోకండి అత్తయ్య, వదిలేయండి. అయినా దీని వల్ల నాకు బీపీ పెరిగిపోతుంది. సీమ, సీమ తల్లి. అరే సీమ తల్లి, ఏమైంది నీకు? గాయత్రి, కరణ్, ఎక్కడున్నారు మీరు? అరే ఏం జరిగింది? ఎందుకు ఇలా అరుస్తున్నావు? కరణ్, చూడు తనకి ఏమైందో. ఏమైంది? అదెందుకు ఇక్కడ పడుకుంది? అరే పడుకోలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది. కరణ్, కరణ్, డాక్టర్ ఫోన్ చేయరా? ఇంకా అంబులెన్స్ కి కూడా పిలువు. ఏదో కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోయింది, దానికోసం డాక్టర్ ని కూడా పిలవాలా ఏంటి? అరే నానా, ఎందుకు బాధపడుతున్నావు? లావుగా ఉన్న అమ్మాయికి ఏం జరగదులే. అరే మీరు మనుషులా రాక్షసులా? తన బాధ తెలుస్తుందా మీకు? నేనే డాక్టర్ ఫోన్ చేస్తాలే. దీనికోసం అంబులెన్స్ కాదు, ట్రక్నే పిలవాలి. హలో డాక్టర్ గారు. తల్లి, సీమ తల్లి, సీమ కళ్ళు తెరువమ్మా. సీమ, నీకు బాగానే ఉంది కదా? తీసుకోమ్మా, కొద్దిగా తిను. వద్దు మామయ్య, నేనేం తినను. నేను బరువు తగ్గాలి. అమ్మా, ఎక్కువ డైట్ చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేయాలనుకుంటున్నావో వాళ్ళు అసలు నిన్ను పట్టించుకోవట్లేదు. అది నిజమే మామయ్య, కానీ నేను డైటింగ్ ఏమో కరణ్ కోసమే చేశాను. కానీ నాకు తర్వాత అర్థమైంది, దీనిలో నేను కూడా నా హెల్త్ని చూసుకోవాలి కదా మామయ్య. తల్లి, కొద్దిగా తిను. నువ్వేం తినకపోతే నువ్వు వేసుకుంటున్న టాబ్లెట్లు అవి కూడా పనిచేయవు. మామయ్య, నేను మందులు వేసుకునే ముందు ఒక చపాతీ అయితే తింటాను. ఇప్పుడు నేనేం తినను, ఏమైనా జరగని. ఎక్కడికైనా వెళ్తున్నారా? నా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ ఉంది, అక్కడికి వెళ్తున్నా. నాకైతే ముందు చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను కదా,
నేను కూడా రానా? నేను కూడా మీ ఫ్రెండ్స్ని కలుస్తాను. నిన్ను నాతో తీసుకెళ్ళి నా స్టాండర్డ్స్ తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. నీకొకటి తెలుసా, వాళ్ళ భార్యలు ఎంత ఫిట్గా ఉంటారో? నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నేను అవమానపడలేను. అయినా వాళ్ళతో పోటీ ఏంట్లే నీకు. కరణ్, నేను రెడీ. వెళ్దామా? వావ్ వదినా, ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నిజంగా. సరే పద వెళ్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నేను అవమానపడలేను. ఇది నీకు తెలుసా, వాళ్ళ భార్యలు ఎంత ఫిట్గా ఉంటారో? నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నేను అవమానపడలేను. అయినా వాళ్ళతో పోటీ ఏంట్లే నీకు. అందం అసలు ఈ పదానికి సరైన అర్థమేంటి? చక్కనైన ముఖకాంతి కలిగి ఉండడమా, లేదా చక్కటి శరీరాకృతి కలిగి ఉండడమా? ఒకరి నిజమైన గుర్తింపు కేవలం వారి శరీరాకృతిని బట్టి మాత్రమే గుర్తిస్తారా? దురదృష్టం కొద్దీ మన సమాజంలో ఇప్పటికీ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిల పట్ల. ఒకవేళ అమ్మాయి కొంచెం లావుగా ఉందంటే అటువంటి అమ్మాయికి సంబంధం కుదురుతలేదు, పెళ్లి కూడా వద్దు అంటున్నారు. ఒకవేళ పెళ్లి జరిగినా విక్రింపుల పరంపర ఎప్పటికీ అంతం కాదు. ఇలాగే జరిగింది సీమా విషయంలో. ఆమె కొంచెం లావుగా ఉండడం వల్ల ప్రతిరోజు ఆమె నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు. జనానికి ఆమె ప్రేమ, భావాలు, భావోద్వేగాలు కనిపించడం లేదు. తన భారీ శరీరం మాత్రమే కనిపిస్తుంది. కరణ్తో వివాహం చేసుకోవడం ద్వారా సీమ తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఈ సంకుచిత మనస్తత్వం తన వైవాహిక జీవితంపై చీకటి కమ్మేసింది. ఈ ఆలోచన సీమా జీవితాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? రండి చూద్దాం. హలో ప్రియా, ఎలా ఉన్నావే? సరే, నేను నీకు తర్వాత చెప్తాను సీమా. ముందు నువ్వు ఇంపార్టెంట్ విషయం విను. ఈ రోజు నేను నీ భర్తను సఫైర్ హోటల్లో చూశాను. అవునా? ఏదైనా మీటింగ్ ఉందేమో. కాదు సీమా, అతను రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇంకా ఒక అమ్మాయితో ఉన్నాడు. ఆ అమ్మాయి పర్పుల్ డ్రెస్ వేసుకుంది. అరే అలాంటిది ఏం లేదే, నువ్వు ఎవరినో చూసింటావు. అయినా రజనీ వదిన ముందు నువ్వు జీరో లాగానే ఉండు. అయినా వదిన ఆమెకి రెడీమేడ్ డ్రెస్లు ఎందుకు తెస్తున్నావు? ఆమె నీలా ఫిట్గా లేదు. అయినా నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నా స్టాండర్డ్స్ని డౌన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా నిన్ను అక్కడికి తీసుకెళ్ళి నేను అవమానపడాలా? అయినా నీకు వాళ్ళకి పోలికేంట్లే. మీ ఇద్దరు సఫైర్ హోటల్కి ఎందుకు వెళ్ళారు? సఫైర్ హోటల్? నేను హోటల్కి ఎందుకు వెళ్తాను? నీకన్నా పిచ్చి పట్టిందా? నేను డైరెక్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. అబద్ధాలు చెప్పకండి, నాతో అబద్ధాలు చెప్పొద్దు. ఇంకా మీ ఇద్దరు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. ఏమైంది? అడగండి, వీళ్ళనే అడగండి. మీ అబ్బాయిని, మీ పెద్ద కోడల్ని. వీళ్ళిద్దరు కలిసి హోటల్లో రూమ్ తీసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఏంటి అత్తయ్య, చూసారా? నేనెప్పుడు తనకు సపోర్ట్ ఇస్తాను, కానీ తను చూడండి నా గురించి ఎంత అసహ్యంగా తప్పుగా మాట్లాడు. నిజమే చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నువ్వు ఒక పెద్ద చీటర్వి.
నువ్వు నన్ను మోసం చేసావు, వివేక్ అన్నను కూడా మోసం చేసావు. ఇప్పుడేమో ఏడుస్తూ నాటకాలు చేస్తున్నావా? చూసారా అత్తయ్య, ఆమె నన్ను వేలు పెట్టి చూపిస్తుంది. ఇప్పుడే మీరు నా ఫ్రెండ్కి ఫోన్ చేయండి, ఆమెను అడగండి. నేను తనతో పాటే ఆఫీస్ పార్టీలో ఉన్నాను. నేను ఇంకా సహించలేని ఈ విషయం. ఆమె నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది. నీకు ఎంత ధైర్యం? కరణ్ గురించి, రజనీ గురించి ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? నీకు సిగ్గు లేదా? చెప్పు. నా దగ్గర మీ ఇద్దరిది వీడియో క్లిప్ ఉంది. హోటల్ రూమ్ లో వెళ్తున్నది. నీకు నాకెప్పుడు నా ప్రేమ కనిపించలేదు కదా. నీకు కేవలం నా భారీ శరీరం మాత్రమే కనిపించింది. నీకోసం నన్ను నేను మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను లావుగా ఉండొచ్చు కదా, కానీ నీలాగా మోసగాడిని కాదు, దిగజారిపోయిన దాన్ని కాదు. అయితే నీకు నిజం కావాలా? సరే చెప్తా విను. నేను రజని ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, అది కూడా గాఢంగా. మరి నా జీవితం ఎందుకు నాశనం చేశావు? నీ జీవితం కాదు నాశనమైంది, నా జీవితం నాశనమైంది. అది కూడా నీ వల్ల. ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, నన్ను చూడు, ఏంటో అర్థమవుతుంది. నీకన్నీ తెలుసుకోవాలనుందా? సరే, నీకు నిజం తెలుసుకోవాలనుందా? అయితే పద, నువ్వు నా కరణ్ను వదిలేసి శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళు, సరేనా? ఈ ఇల్లు నాది కూడా, నేనెక్కడికి వెళ్ళను. ఇంకా మీ ఇద్దరి విషయాన్ని వివేక్ కూడా చెప్తాను. మీ ఇద్దరు నిజాన్ని బయట పెట్టే తీరుతాను. ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్తాను. వదిలేండి నన్ను. నీ పని నేను చెప్తాను. బేబీ, దీన్ని ఎవరికి తెలియకుండా బయటపడేద్దాం. వేరే వాడితో సంబంధం ఉందని క్రియేట్ చేద్దాం. అందరూ వాడే చంపాడు అనుకుంటారు. అక్కడ ఆగండి.
మోహన్ గారు అన్ని చెప్పారు మీ గురించి. మీ ఇద్దరికి సిగ్గనిపించడం లేదా? తప్పు సీమాలో లేదు, మీ ఇద్దరు ఆలోచించే ఆలోచనలో ఉంది. మనిషి అని చెప్పుకోవటానికి అవమానం నువ్వు. నీకు భార్య కాదు, సుఖం కావాలి. నువ్వు అదే కోరుకుంటున్నావు. ఆ పేద అమ్మాయి నీ ఇష్టాలకు అనుగుణంగా మారటానికి చాలా ప్రయత్నించింది, కానీ నువ్వు చంపేశావు. మీ ఇద్దరు అసలు ఎంత దిగజారిపోయారు. మీరసలు మనుషులు కాదు, రాక్షసులు, రాక్షసులు. సంతోషంగా ఉందా మీకు? ఇప్పుడు అర్థమైందా వీళ్ళిద్దరిని వెనకాల ఏం చేస్తున్నారో? ఇప్పుడు నీకు మనశాంతిగా ఉందా? నాకు ఇవన్నీ తెలియవు, ఇవన్నీ జరుగుతాయని. నన్ను క్షమించండి. ఇన్స్పెక్టర్ సార్, తీసుకెళ్ళండి వీళ్ళిద్దరిని. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరికి ఇంటితో సంబంధం లేదు. తీసుకురండి వీళ్ళని. ఇలా ఎలా జరిగింది? నన్ను క్షమించు తల్లి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరి కోరిక ఒకటే, వాళ్ళు వెళ్ళే ఇంట్లో ప్రేమ గౌరవం దక్కాలని. ఎలా అంటే మనం ఎలా అయితే కోరుకుంటున్నామో మనల్ని పూర్తిగా అంగీకరించాలి, గౌరవించాలి. కానీ ఏమవుతున్నాయి ఈ కలలన్నీ ఆ ఇంట్లో? అదొక జైలులా మారుతుంది. ప్రతిరోజు కొన్ని మధురమైన మాటలకు బదులుగా విషపూరితమైన మాటలు మాత్రమే వింటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మంచి శరీరాకృతి ఉంటేనే మంచి భార్య, మంచి భర్త, మంచి మనిషి అవ్వగలుగుతారా? అలా కాదు, అసలు అలా కానే కాదు. కానీ ఇప్పటికీ మన సమాజంలో ప్రతిరోజు సీమ లాంటి అమ్మాయిలు ఎంతమంది ఎగతాళికి గురవుతున్నారు. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఇబ్బంది పడుతున్నారు. ఈ అమ్మాయిలు ప్రతిరోజు అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎవరినైనా వారి శరీర రూపాన్ని బట్టి ఎగతాళి చేస్తే లేదా వాళ్ళని అవమానపరచడానికి ప్రయత్నిస్తే మీకున్నటువంటి సంకుచిత ఆలోచన కారణంగానే మీరు ఆ మనుషులకు మానసికంగా హాని కలిగిస్తారు. ఇప్పుడు సమయం వచ్చింది మీ ఆలోచన మార్చుకోవటానికి. మన అందానికి శారీరక రూపంతో అసలు సంబంధం లేనే లేదు. అది వచ్చేది మన వ్యక్తిత్వం, గుణంతో పాటు. ఈ అభ్యర్థనతో నేను మీ సుశాంత్ సింగ్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మరో కొత్త కథతో. చూస్తుండండి క్రైమ్ అలర్ట్. టైం వచ్చింది, క్రైమ్ ముగిసింది.